పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చిలకలూరిపేటలో ఇద్దరు మాజీ మంత్రులు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. అక్రమ కేసులు పెడితే ఏం జరుగుతుందో చూస్తారని మాజీ మంత్రి విడుదల రజని హెచ్చరించారు. అయితే దీనికి అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఇక్కడున్న చాలా మందికి తెలుసు, మా మామగారు 80 సంవత్సరాల వయసు కన్నా పెద్దోడండి. ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నా మరిది ఫారిన్ సిటిజన్, ఫారిన్ లో వ్యాపారాలు చేసుకుంటే నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నాకేనా కుటుంబం ఉంది? మీకు లేదా కుటుంబం? ఎన్ని రోజులు సాగుద్ది అనుకుంటున్నారు ఇట్లా? ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా? మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఈరోజు నా కుటుంబాన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. పుల్లారావు గారు, మీకంటూ ఓ రోజు వస్తుంది, గుర్తు పెట్టుకోండి. ఇంకోసారి చెప్తున్నా, మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా, మాది పురుషోత్తపట్నం, గుర్తు పెట్టుకోండి. తేలుస్తాను ఎక్కడ వదిలిపెట్టాం. ఇప్పటి వరకు ఇంకా మేము పూర్తిగా పోలేదు. జాతకం మొత్తం బయటికి తీస్తాం, మొత్తానికి సమాధానం చెప్పిస్తాం. చెప్పించేదాకా వదిలిపెట్టాం. నీ అరాచకాలన్నీ నేను ఎదుర్కొన్నా. దేనికైనా రెడీ. మేము తప్పు చేయని వాళ్ళు, మేము తప్పులు చేసి అరాచకాలు చేసి అవినీతికి పాల్పడి ఎక్కడుంటావో తెలియని పరిస్థితుల్లో ఉండి పురుషోత్తపట్నంలో అని మా ఊరు అని గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. పురుషోత్తపట్నం అని పేరు చెప్పే అర్హత కూడా లేదు. నీ మీద కేసు పెట్టగానే వచ్చిందా? 7 నెలలు ఏమైపోయావు? 7 నెలలు ఏమైపోయావు నేను అడుగుతా ఉన్నాను.